లాస్ట్ 7 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాం మేము ఈ ప్రాబ్లమ్ వల్ల. ఎన్నో ట్రై చేసి చూసాను. చాలా రెమెడీస్ ట్రై చేశాను. అయినా గానీ రిజల్ట్ అయితే ఏమీ లేదు. కనీసం మీరైనా నాకేమైనా సజెషన్స్ ఇస్తారేమో, అవన్నా వర్కౌట్ అవుతాయో లేదో చూద్దాం అని చెప్పేసని ఈరోజైతే మీతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇంతకీ ఏంటి అంటే 7 ఇయర్స్ బ్యాక్ అంటే మా పెళ్ళైన కొత్తలో మేము ఒక రూమ్‌లో అయితే రెంట్‌కున్నామనమాట. సింగిల్ రూమే తీసుకున్నాం అప్పుడు పెళ్ళైన కొత్తలో కాబట్టి. సో, ఆ రూమ్‌లో నాకు సివియర్‌గా అంటే రెగ్యులర్‌గా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ అయితే వస్తూ ఉండేది. అలాగే నైట్ అయితే ఇంకా పడుకుంటే సరిగ్గా నిద్ర పట్టేది కాదు. దానికి తోడు బాగా పీడకలలు పట్టేవన్నమాట. ఇలా అవుతుందని ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంక ఇంట్లో వాళ్ళైతే ఫస్ట్ అయితే ఆ ఇల్లు ఖాళీ చేసేయండి, వేరే ఎక్కడైనా చూసుకోండి అంటే ఇంక మేమైతే రూమ్ అయితే వెకేట్ చేసేసామన్నమాట. వేరే ఇంటికైతే షిఫ్ట్ అయిపోయాము. అయినా కానీ ఆ ప్రాబ్లం అయితే మాకు తగ్గలేదు. మళ్ళీ వేరే ఇల్లులు ఎన్ని మారినా సరే మాకు స్టిల్ ఇప్పటికీ కూడా ఆ ప్రాబ్లం కంటిన్యూ అవుతూనే ఉంది. మేము ఒక 10 మినిట్స్ పడుకున్నాము అని అంటే ఆ 10 మినిట్స్లో ఒక 8 మినిట్స్ ఏదో ఒక కళ అంటే పీడకల పడుతూనే ఉంటుంది. చాలా భయంగా ఎవరికో ఏదో జరిగిపోతున్నట్టు, లేదా మనకే ఏదో జరిగిపోతున్నట్టు, మనని ఎవరో తరుముతున్నట్టు ఇట్లాంటి కళలన్నీ పడుతున్నాయన్నమాట. కొన్నిసార్లు అయితే ఇంకా నేను సడన్గా లేచి కూర్చొని చూస్తుంటాను, అమ్మయ్య ఇంట్లోనే ఉన్నానా అని. అసలు ఈ ప్రాబ్లం నుంచి ఎట్లా బయటపడాలో అర్థం కావట్లేదు. మీరు కనుక నా రెగ్యులర్గా వీడియోస్ చూస్తుంటే కనుక నేను రోజు దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటాను, ఇంట్లో అంతా పాజిటివ్గా ఉంచుకుంటాను. అయినా కూడా ఈ ప్రాబ్లం నుంచి అసలు బయటపడలేకపోతున్నాము. మీకు ఏమైనా తెలిస్తే కనుక నాకు కొంచెం కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. వారానికి 2 రోజులు ఇంట్లో ఇలాగ ధూపం వేస్తూ ఉంటాను. కుదిరినప్పుడల్లా హనుమాన్ చాలీసా కూడా చదువుకుంటాను. కానీ నాకు మాత్రం ఈ పీడకలల బాధ మాత్రం తప్పడం లేదు.